ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు. ఈ కార్యక్రమం ఈరోజు వేలాది మంది ఇక్కడికి తరలి వచ్చింది. రేపో ఎల్లుండో జరగబోయే ఎన్నికల్లో ఓట్లు అడగడానికో ఓట్లు వేయడానికో ఈరోజు ఇక్కడికి రాలేదు. ఇక్కడికి మా ఆడబిడ్డలు వేలాదిగా తరలి వచ్చింది. స్టేషన్ గణపూర్ అభివృద్ధిలో భాగంగా పెద్దలు కడియం శ్రీహరి గారు తీవ్రమైన కృషి చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 800 కోట్ల రూపాయలతోని స్టేషన్ గణపూర్ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని పట్టుదలతోటి ఈరోజు 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మీరందరూ ఇక్కడికి వచ్చి అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములై స్టేషన్ గణపూర్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమంలో ఆదర్శంగా నిలబడడానికి ఇక్కడికి విచ్చేసింది. మిత్రులారా, ఈరోజు ఈ ఓరుగల్లుకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. రాణి రుద్రమ నుంచి మొదలు పెడితే సమ్మక్క సారలమ్మ వరకు, ప్రతాప రుద్రుడిని మొదలు పెడితే ఇక్కడుండే గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రాంతానికి నాయకత్వం వహించారు. ఒక కాళోజీ కావచ్చు, ఒక దశరథి గారు కావచ్చు, లేకపోతే ఈ ప్రాంతం నుంచి దొడ్డి కొమరయ్య గారు కావచ్చు, లేకపోతే సర్దారు సర్వాయి పాపన్న గౌడు కావచ్చు, దాశరథి కావచ్చు, పాల్కుర్తి సోమన్న గారు కావచ్చు. ఈ ప్రాంతం చైతన్యం కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకొని అభివృద్ధి పదం వైపు తెలంగాణ ఉద్యమం వైపు నడిపించిన ప్రాంతం. ఈ ప్రాంతానికి ఒక చైతన్యం ఉన్నది. ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడడమే కాదు, తెలంగాణ ప్రాంతానికి సమస్య వచ్చినప్పుడు నిటారుగా నిలబడి కొట్లాడే కాకతీయ యూనివర్సిటీ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రజలు 4 కోట్ల మంది తరఫున నిలబడి కొట్లాడి. అందుకే ఈ వరంగల్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ప్రజా సమస్యల మీద స్పందించే నైజమే కాదు, ప్రజా సమస్యల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ప్రాంతం వరంగల్ ప్రాంతం. అందుకే ఈ వరంగల్ అభివృద్ధి కోసం ఆనాడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కడియం కావ్య గారిని గెలిపించండి, మీ వరంగల్కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ వరంగల్కి ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డా. ఇదే కాదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, అభివృద్ధి పనుల కోసం కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని ఆనాడు చెప్పినాం. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని చెప్పినాం. ఇవాళ ఈ అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి వరంగల్ నగరానికి 6,500 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాదు నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి మీరందరూ. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం. ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే ఈరోజు అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. ఆనాడు నెలకు 500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 10 ఏళ్లలో ఈరోజు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు, 7 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు తెస్తే 40,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టిండు. ఇవాళ సింగరేణికి బకాయిలు పెట్టిండు. విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్కు ఉచిత కరెంటు పేరు మీద రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినా అని విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టిండు. నిన్నగాక మొన్న బ్యాంకుల్లో తెచ్చిన అప్పులే కాదు, ఆయన పెట్టిపోయిన బకాయిలను లెక్కేస్తే 8,29,000 కోట్ల రూపాయల లెక్క తేలింది. మిత్రులారా, ఈ 8,29,000 కోట్లలో మా నెత్తి మీద కత్తి పెట్టి ఈరోజు బ్యాంకులు వసూళ్లు చేస్తే అసలు మిత్తి 1,53,000 కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సి వచ్చింది. నిన్న శాసనసభ సాక్షిగా ఈ వివరాలన్నీ నేను చెప్పిన. ఎందుకంటే ఈనాడు మీకు తెలవాలి మన ఆర్థిక పరిస్థితి ఎట్లుందో. మన ఆర్థిక పరిస్థితి తెలిసినప్పుడే మన భవిష్యత్తు ప్రణాళికలను మనం చేసుకోగలుగుతాం.
మన భవిష్యత్తు ప్రణాళికలు సంక్షేమ పథకాలు ఎట్లుండాలి, అభివృద్ధి పథకాలు ఏ విధంగా ముందుకు సాగాలనో మనం ఆలోచన చేసుకోగలుగుతాం. అందుకే మిత్రులారా, ఈరోజు మీ ముందు నిలబడి నేను మాట చెప్పదలుచుకున్నా. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలలో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినాం. 2 రోజుల్లోనే ఈనాడు 150 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణం చేసినందుకు ఆర్టీసీకి 5,005 కోట్ల రూపాయలను ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం అందించిన మాట వాస్తవం కాదా? ఈరోజు మా ఆడబిడ్డలు మా అక్కల్ని అడుగుతున్న ఇక్కడ ఉన్న వాళ్ళను, అక్క ఎప్పుడైనా మీరు బస్సు ఎక్కితే ఎవరైనా అనా పైసైనా మిమ్మల్ని అడిగినరా అని నేను మా ఆడబిడ్డలు నేను అడగదలుచుకున్నా. ఆయల్ల మీరు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, యాదగిరి గుట్టకు పోవాలన్నా, భద్రాచలంలో రాముల వారిని దర్శించుకోవాలన్నా బస్సు పైసలు ఉండేటివి కావు. ఇంటి ఆయన ఇస్తే ఇచ్చినట్టు, లేకపోతే మీరు ఊరుకున్నట్టే ఉండే. కానీ ఇవాళ ఇంటి ఆయన బాయికాడికి పనికి పోతే మా అక్కలు ఆలయానికి పోయి దర్శనం చేసుకొని ఆయన వచ్చే లోపల మళ్ళీ ఇంటికి వచ్చేటట్టు ఈరోజు బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ నేను అడుగుతున్న మా ఆడబిడ్డల్ని, 200 యూనిట్లు మీ ఇళ్లలో ఉండే కరెంటు ఉచితంగా ఇస్తున్నామా లేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, 200 యూనిట్లు ఉచిత కరెంటు పేదవాళ్లకు, 50 లక్షల కుటుంబాలకు ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదవాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ అప్పుల పాలైన తెలంగాణలో 24 గంటలు ఉచిత విద్యుత్తు రైతాంగానికి అందిస్తున్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నేను చెప్పదలుచుకున్న తెలంగాణ రైతాంగానికి వేదిక మీద నుంచి 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటామని చెప్పినాం. ఈనాడు మీ రైతు రుణాలను మాఫీ చేసి, ఈ రైతు రుణాల మాఫీ కాదు, ఆనాడు రైతు బంధు ఎన్నికల కోడును అడ్డం పెట్టి కేసీఆర్ ఎగ్గొట్టిపోతే 7,625 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే రైతు భరోసా పథకం ద్వారా మీ ఖాతాలలో నిధులేసిన మాట వాస్తవం కాదా? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఉన్న నిరుద్యోగ యువకులకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలను మొదటి 10 నెలల్లోనే నియామకాలు అందించి నిరుద్యోగ సమస్యను తెలంగాణ రాష్ట్ర పొలిమేర్లు దాటే వరకు తరిమిన మాట వాస్తవం కాదా? గత 10 రోజుల నుంచి ఈనాడు పాత్రికేయ మిత్రులను నేను అడగదలుచుకున్నా. హైదరాబాద్లో మీ ఇండ్ల పట్టాలకు భూములు ఇస్తే 10 ఏళ్ళ పట్టాల సర్టిఫికెట్లు మీకు చంద్రశేఖరరావు ఇయ్యలే. నేను వచ్చిన తర్వాత మీ కుటుంబాలను పిలిచి రవీంద్ర భారతిలో భోజనం పెట్టి మీ జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు నేను ఇచ్చిన మాట వాస్తవం కాదా? 10 ఏళ్ళు చంద్రశేఖరరావు మీకు అన్యాయం చేస్తే మీకు ఇండ్ల పట్టాలు ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, ఇవాళ మీ ఉద్యోగాల కోసం ఈరోజు పరీక్ష ఫలితాలను ఇచ్చి ఈరోజు మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. అందుకే ఒక్క నిమిషం ఉండండి, చూసిన దించండి. అందుకే ఈరోజు మీ సమస్యలను పరిష్కరించడం కోసమే ఈరోజు ప్రజాపాలన ప్రగతి బాటల పేరు మీద మీ ముందుకొచ్చి మీ దగ్గర నిలబడి మాట్లాడుతున్నాం. ఈరోజు నిరుద్యోగ సమస్యనే కాదు, మీ విద్యకు సంబంధించి టీచర్ల ప్రమోషన్లు 11,000 మంది ఈరోజు టీచర్ల నియామకాలు చేపట్టి పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజం కాదా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. మిత్రులారా, ఈరోజు రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, విద్యార్థుల గురించి కానీ, నిరుద్యోగ యువకుల గురించి కానీ, తెలంగాణ సమాజంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడానికి పాత్రికేయ మిత్రుల నుంచి మొదలు పెడితే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ల వరకు ప్రతి ఒక్కరి సమస్యని పరిష్కరించడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. అందుకే ఆనాడు ధనిక రాష్ట్రంగా చంద్రశేఖరరావు గారికి అప్పచెప్పినాం. ఈరోజు దివాలా తీసిన రాష్ట్రంగా మా చేతికి అప్పచెప్పిండు. అందుకే మిత్రులారా, ఈరోజు ఈ సమస్యలు పరిష్కరించడానికి ఉన్నది ఉన్నట్టు వాస్తవాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు రాష్ట్రానికి బడ్జెటు ఆదాయము తగ్గిపోయింది. బట్టి విక్రమార్క గారు పోయినసారి బడ్జెట్ 2,91,000 కోట్ల రూపాయలకు పెట్టిండు. కానీ వాస్తవంగా
మేము గతంలో వేసిన అంచనాల కంటే తగ్గించి ఆర్థిక పరిస్థితి అబద్ధాలతో ఉండకూడదని బడ్జెట్ను తగ్గించే పెట్టినాం. అయినా అంచనాల మేరకు ఆదాయం రాలే. ఇవాళ మేము పెట్టిన బడ్జెట్ 70,000 కోట్ల రూపాయలు తక్కువతో ఈరోజు బడ్జెట్ ముగియబోతుంది మార్చి 31 తారీఖు నాడు. మరి ఇన్ని కష్టాలు ఉన్నా మీకు ఇస్తామన్న మాట ప్రకారం సంక్షేమ పథకాలను ఈరోజు అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. అభివృద్ధికి అవసరమైన నిధులను ఈరోజు విడుదల చేస్తున్నాం. అభివృద్ధిలో భాగంగానే స్టేషన్ గన్పూర్కి ఈరోజు మీ విద్యకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, 100 పడకల ఆసుపత్రి కావచ్చు, మీ సాగునీటి ప్రాజెక్టు కోసం కావచ్చు, మీ ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజన్ ఆఫీస్ కోసం కావచ్చు, మీ స్టేషన్ గన్పూర్ అభివృద్ధి కోసం కడియం శ్రీహరి గారు పెద్దలు అడిగిన ప్రతి మాట నిలబెట్టడానికి ఇవాళ 800 కోట్ల రూపాయలు మీకు మంజూరు చేయడమే కాదు, ఇంతకుముందు పెద్దలు కడియం శ్రీహరి గారు ఇదే వేదిక మీద నుంచి ఇంకో కొత్త చిట్టి మళ్ళా తీసి నా ముందర పెట్టిండు. కాగితాలు అక్కడ ఇచ్చిండు. కడియం శ్రీహరి గారు మొత్తం వినతి పత్రాలు ఇచ్చిండు. వారిని చూస్తేనే నాకు భయం అవుతుంది. వారు ఏ పైరవ అడిగారు, ఏ సొంత పని అడిగారు. వారు వస్తేనే నా ప్రజలకు ఏదో చెయ్యాలి, స్టేషన్ గన్పూర్కు నిధులు తీసుకుపోవాలని అడుగుతూ ఉంటారు. అందుకే వారంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇది ఈనాటిది కాదు, 20-25 ఏళ్ల నుంచి కడియం శ్రీహరి గారితో నాకున్న పరిచయం. నేనే వారిని అడిగి కాంగ్రెస్ పార్టీలకి రండి, నాకు అండగా నిలబడండి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిద్దాం, మీ అనుభవం మీ నిజాయితీ తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది, శ్రీహరి గారు మీరు రండి, చెల్లి కడియం కావ్యను ఎంపీగా గెలిపించుకున్న బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిన. అందుకే ఇవాళ మీ ఆడబిడ్డని డాక్టర్ కావ్యను పార్లమెంటు సభ్యురాలుగా మీరు ఢిల్లీకి పంపిస్తే మీకు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చింది, మీకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది, భవిష్యత్తులో కాజిపేట రైల్వే జంక్షన్ను తీసుకొచ్చే బాధ్యత మీ సోదరిమణి మీ ఆడబిడ్డ డాక్టర్ కావ్య తీసుకుంటుంది. వారికి రైల్వే డివిజన్ని తెచ్చే బాధ్యత మా ఆడబిడ్డ మీ ఆడబిడ్డ కావ్య తీసుకుంటుంది. అండగా నిలబడి భుజం తట్టి ప్రోత్సహించే బాధ్యత నాది, పెద్దలు కడియం శ్రీహరి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మిత్రులారా, మీ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కావాలన్నా, శ్రీహరి గారు నా ముందు ప్రతిపాదించిన పనులను పూర్తి చేయాలన్నా, మీ స్టేషన్ గన్పూర్కి భవిష్యత్తులో నిధులను విడుదల చెయ్యాలన్నా మీరందరూ కలిసికట్టుగా శ్రీహరి గారి నాయకత్వాన్ని బలపరచండి. ఈ స్టేషన్ గన్పూర్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఈనాడు రాష్ట్రం నలుమూలల మీరు చూడండి, కృష్ణానది జలాల గురించి మీరు ఆలోచన చేయండి, గోదావరి మీద కట్టిన ప్రాజెక్టుల గురించి ఒక్కసారి చర్చించండి. 10 సంవత్సరాలు 1,81,000 కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు. అందులో 1,02,000 కోట్ల రూపాయలు ఒక్క కాళేశ్వరం కట్టడానికి వాడి. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లనే కట్టుడు, 3 ఏళ్లనే కూలుడు జరిగిపోయింది. ఇప్పుడు ఆ కూలిన దాన్ని మొత్తం తీసేయాలంటే మళ్ళా ప్రభుత్వానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన తీసుకొచ్చి అప్పచెప్పిన దరిద్రం అది కాళేశ్వరం కాదు, అది కూలేశ్వరం అని చెప్పి ఈరోజు నేను మిత్రులకు చెప్పదలుచుకున్నా. ఇవాళ ఆయన గొప్పలు చెప్తున్నాడు, మీరు ప్రాజెక్టులు కట్టినరా, కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టినరు, రిజర్వాయర్లు కట్టిరని. తాటి చెట్టు అంత పెరిగిండు కానీ ఆవకాయ అంతా కూడా ఆయన మెదడులో తెలివితేటలు ఉన్నట్టు నాకు అనిపిస్తలేదు. శ్రీరామ్ సాగర్ 100 టీఎంసీల ప్రాజెక్ట్ ఎవరు మీ తాత కట్టిండా? శ్రీశైలం ప్రాజెక్టులో 300 టీఎంసీలు నిల్వ మీ ముత్తాత చేసిండా? నాగార్జున సాగర్లో 200 పైచీలకు టీఎంసీల నీళ్ళ ప్రాజెక్టు ఎవరు కట్టిండ్రా అని నేను హరీష్ రావు గారిని అడగదలుచుకున్నా. జూరాల కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, లేకపోతే దేవాదుల కావచ్చు, లేకపోతే ఇందిరా సాగర్, లేకపోతే రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినవి కాదా? శ్రీపాద ఎల్లంపల్లి మేము కట్టింది కాదా? ఇవాళ మేం కట్టిన ప్రాజెక్టులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినాయి. మీరు కట్టిన కాళేశ్వరం కూలినాక తెలంగాణ రాష్ట్రం 1,56,00,000 మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఆ వడ్ల గిట్టుబాటు ధరనే కాదు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుక్కున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. హరీష్ రావు గారు నాకు సవాలు విసురుతున్నాడు, మీరు ప్రాజెక్టు లేడగట్టిండ్రు, రిజర్వాయర్ లేడగట్టిండ్రని. నేను హరీష్ రావు గారికి టీఆర్ఎస్ నాయకులకు సవాలు విసిరదలుచుకున్నా. పిల్లకాకులతో నాకెందుకు కానీ అసలైన ఆయన రమ్మని ఆయనతోనే మాట్లాడతా.
శ్రీరామ్ సాగర్ మీద మాట్లాడదామా, నాగార్జున సాగర్ మీద మాట్లాడదామా, శ్రీశైలం ఆనకట్ట మీద మాట్లాడదామా, జూరాల మీద మాట్లాడదామా, భీమా మీద మాట్లాడదామా, నెట్టంపాడు మీద మాట్లాడదామా, కోయిల్ సాగర్ కట్ట మీద మాట్లాడదామా, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర మాట్లాడదామా, లేకపోతే మంజిరా పరివాహక ప్రాంతంలో మాట్లాడదామా? చంద్రశేఖరరావు గారు, వీళ్ళని కాదు, నువ్వు రా, నువ్వు వస్తే నీకు తెలుస్తుంది మేమేం చేసినాం, మీరేం చేసినాం. తెలిసి తెలవక ఉడికిందో ఉడకక ఉరుకులాడుతున్నారు నీ అల్లుడు నీ కొడుకు. వాళ్ళకు పిల్లకాకులకేం తెలుసు, ఉండేలు దెబ్బ అని వెనకడికి చెప్పారు. నీకు తెలుసు కదా మా దెబ్బ ఎట్లుంటుందో, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దెబ్బ. 2023 డిసెంబర్ 3 నాడు చూసినావు కదా మా కార్యకర్తల దెబ్బ. అందుకే ఇవాళ ఆయన మొహం జల్లక ఫామ్ హౌస్లో దాచుకొని ఇవాళ వీళ్ళను ఉసిగొల్పుతున్నాడు. ఏమన్నా అంటే పెద్ద మనిషిని అట్లా అంటారా అంట. పెద్ద మనిషిలాగా వ్యవహరించాలి కదా అని నేను అంటున్నాను. ఆయన అనుభవాన్ని తెలంగాణ కోసం వాడాడా? అధికారం పోతే బయటికి రాడా? బయటికి రానప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకు? 58 లక్షల జీతం ఎందుకు? 15 నెలల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 58 లక్షల రూపాయల జీత భత్యాలు ఇచ్చి వందలాది మంది పోలీసుల పహారను వారికి కల్పించింది. నేను అడుగుతున్న వారిని, నేను అడుగుతున్న మీడియా మిత్రులని, నేను అడుగుతున్న ఈడుకొచ్చిన మా అక్క చెల్లెలని, అక్క మనం ఎక్కడైనా జీతం ఉంటే నెల జీతం ఇచ్చిన యజమాని ఎందుకు వస్తలేవని అడగడా? ఇంట్లో వండుకుంటాయని నేను అడుగుతున్నా. మన దగ్గర ఉన్నోడు ఎవడైనా, మన దగ్గర ఉండే టీచర్ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే, ఉద్యోగానికి రాకుండా జీతం భత్యాలు 15 నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా?